పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం మెగా మెడిటేషన్ సమ్మిట్ మొట్టమొదటిసారి ఇండియాలో జరుగుతోంది. అది కూడా మన పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ మైత్రేయ బుద్ధ ధ్యాన విశ్వవిద్యాలయంలో. అయితే ఈ యొక్క విశేషాలన్నింటినీ మనతో పంచుకోవడానికి మన ముందున్నారు మాధవి మాకం గారు. నమస్తే మేడం. నమస్తే ఆనంద్. మాధవి మాకం గారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. మరి మన ఇండియాలో పర్టికులర్గా ఆంధ్ర రాయలసీమ నుంచి మరి వారి ఫాదర్ నుంచి ఎంతో విశేషమైనటువంటి సేవ చేస్తున్నారు పిఎస్ఎస్ఎంకి. మేడం కొలరాడో స్టేట్ డెన్వర్ సిటీలో మరి ఉంటూ ధ్యాన జగత్ లక్ష్యానికి అనుగుణంగా ప్రస్తుతం ఇక్కడ మెగా మెడిటేషన్ సమ్మిట్ ఏదైతే జరుగుతుందో ఇండియాలో ఫస్ట్ మెగా మెడిటేషన్ సమ్మిట్ ఆల్రెడీ అమెరికా దేశంలో 3 స్టేట్స్లో కంప్లీట్ చేశారు. 4వ మెగా మెడిటేషన్ సమ్మిట్ అట్లాంటాలో జరగబోతోంది. ఈ విశేషాలన్నింటినీ మేడంతో అడిగి మనం తెలుసుకుందాం. ఎస్ మేడం, ముందుగా మీ గురించి చెప్పండి. నేను ఈ ఈ స్థాయిలో ఉన్నాను అంటే మా అమ్మ, నాన్న, అక్క, అన్న. సో వీళ్ళందరి ప్రోద్బలం కూడా ఉంది. సో ఫస్ట్ అమ్మ, నాన్నకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళే నన్ను మెడిటేషన్లోకి తీసుకొచ్చారు. ఎలాగైనా మెడిటేషన్ చేయాలి మాధవి అని. మరి అమ్మ, నాన్న వెళ్ళిపోయాక అన్న చాలా ప్రోద్బలం చేశారు మెడిటేషన్ చేయాలి అని. అండ్ అక్క, దాని తర్వాత మా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తుంది. రైట్. సో ఇంతగా నేను సేవ చేయగలుగుతున్నాను అంటే మా ఫ్యామిలీ సపోర్ట్ వల్లనే సేవ చేయగలుగుతున్నాను. అండ్ నేను మెడిటేషన్ ద్వారా చాలా చాలా బెనిఫిట్స్ పొందాను. అదేంటంటే నాకు ఇది ఒక నెక్స్ట్ లైఫ్ అంటారు కదా. సో ఈ మెడిటేషన్ చేసేది స్టార్ట్ చేశాక నెక్స్ట్ లైఫ్ ఆపర్చునిటీ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అందుకే పిఎస్ఎస్ఎం అంటే ఎనలేని అభిమానం. అండ్ పత్రిజీ చెప్పాల్సిన అవసరం లేదు, మూలకర్త పిఎస్ఎస్ఎంకి. సో ఆయనకి నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉంటాను. మీరు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్కి ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారా? చాలాసార్లు వచ్చాను. కానీ ప్రతిసారి వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా ఇంప్రూవ్ అవుతోంది అనేకి ఈ జర్నీలో పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఫర్ ద పీస్ఫుల్నెస్. లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసి ఇంత బాగా జరుగుతోందా పిరమిడ్ వ్యాలీ, ఇంత అద్భుతంగా డెవలప్ అయిందా అనే ఫీలింగ్ వచ్చింది. అయితే మెగా మెడిటేషన్ సమ్మిట్ ఫస్ట్ టైం ఇండియాలో, దానికి కూడా వేదిక పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ అయింది. మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అద్భుతం. ఐ మీన్ లైక్ ఇట్స్ లైక్ ఎనలేని ఆనందం అంటారు కదా, అలా ఉంది. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియాలో చెయ్యాలి అనేది ఎందుకు అంటే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ కావాలి అని. మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ సెల్ఫ్లెస్గా అందరూ సేవ చేస్తారు. అది ఏమి అంటే రీజనల్గానే ఉంటుంది. ఇంతదాకా అన్ని అంటే లైక్ ఎవరు రీజనల్లో వాళ్ళు చేసుకుంటున్నారు, చాలా అద్భుతంగా చేసుకుంటున్నారు. కానీ మనం గ్లోబల్గా చెప్పాలి అంటే రీజనల్గా చేసేది అంతగా గ్లోబల్ స్థాయికి ఎదగదు. కానీ మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇంగ్లీష్ చేసే దాని వలన ఎంతోమంది స్పీకర్స్ వచ్చారు డిఫరెంట్ కంట్రీస్ నుంచి. సో ఇప్పుడు మనకి గ్లోబల్ ప్రిజెన్స్ ఉంది పిఎస్ఎస్ఎం అంటే. మనం ఇంత అద్భుతమైన వర్క్ చేస్తూ గ్లోబల్గా తెలియట్లేదు అనడానికి ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్ ద్వారా మనము గ్లోబల్గా అందరికీ చాటి చెప్పడం జరుగుతుంది. కరెక్ట్. అయితే ప్రజెంట్ జరుగుతున్నటువంటి జూన్ మంత్ 18th నుంచి 21st వరకు జరుగుతుంది. మీకు లోపల మీ స్పందన ఏంటి? అంటే యుఎస్లో ఎన్నో చేసాము. యుఎస్లో 3 సార్లు చేసాము మెగా మెడిటేషన్ సమ్మిట్. ఇండియాలో చేయాలి అంటే కొంచెం డైనమిక్స్ ఎలా ఉంటాయా ఏమి అనేది కొంచెం అది బటర్ఫ్లైస్ అంటారు కదా కడుపులో, అలా ఉందన్నమాట. బట్ కానీ ఇక్కడికి వచ్చాక ప్రతి ఒక్కరూ నాది అనుకోకుండా మనది అనుకొని ప్రతి ఒక్కరూ సహాయం చేశారు, ప్రతి ఒక్కరూ హెల్ప్ చేశారు. అది చూసి ఎక్కడ చేసినా పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండి మనం హెల్ప్ చేసుకుంటూ ఈ ధ్యాన జగత్ కోసం అందరము ప్రాకులాడుతున్నాము అని తెలుస్తుంది. ఆ సంతోషం అది చూసి చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ అట్లాంటాలో మనకు సెప్టెంబర్ మంత్లో జరగబోతోంది. మరి దాని విశేషాలు మీ మాటల్లో. సో అట్లాంటాలో చాలా స్ట్రాంగ్ టీం ఉంది లోకల్గా. మనము వాళ్ళకి ఊరికిన అలా కీ ఇచ్చేసి వదిలేస్తే గిన అన్ని వాళ్ళే చేసేసుకుంటారు. కరెక్ట్. సో ఏమి అంటే
ఇప్పుడు వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలి అంటే డెఫినెట్‌గా నేను బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండి చేస్తున్నాను. ఏ దానికైనా గాని. ఏదైనా కొంచెం లాగింగ్ అవుతుంది అంటే నేను స్టెప్ అప్ చేసి చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు సార్ ఎప్పుడు అనేవారు, అందరిని మనం మాస్టర్స్‌ని క్రియేట్ చేయాలి ఫాలోవర్స్‌ని కాదు అని. యెస్. సో, ఇప్పుడు మనం ప్రతి దానికి ఇన్వాల్వ్ అవుతూ వస్తే గిన వాళ్ళెప్పుడు ఎదుగుతారు? రైట్? సో, అందుకనే ఎవరికి అప్పజెప్పాల్సిన పనులు వాళ్ళకి అప్పజెప్పేసి, ఎక్కడైనా హెల్ప్ కావాలి అంటే గిన డెఫినైట్‌లీ ఐ విల్ స్టెప్ అప్. సో, ఇప్పుడు నేనేం నేర్చుకుంటున్నాను అంటే, నేనుగా ఫుల్‌గా ఇన్వాల్వ్ అవ్వకూడదు. మాస్టర్స్‌ని క్రియేట్ చేయాలి. వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండి, వాళ్ళని ఎంకరేజ్ చేసి, వాళ్ళని డెవలప్ చేస్తే గిన ధ్యాన జగత్‌కి చాలా హెల్ప్ అవుతుంది. సో, ఆ పొజిషన్‌లో ఉన్నాననమాట. ఇప్పుడు నేనేం చెప్పాను, బిగినింగ్‌లో మనకు కావాల్సిండేది డిపార్ట్మెంట్స్. ఫోకస్ చేయాల్సినది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. మరి దాని తర్వాత మార్కెటింగ్ డిపార్ట్మెంట్. రైట్. సో, దోస్ ఆర్ ద 2 థింగ్స్ ఫస్ట్ వి నీడ్. సో, దాని మీద మనం ఫోకస్ చేద్దాము అని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌లో ఏమేమి హెల్ప్ కావాలో ఒకంతా హెల్ప్ చేశాను. ఇప్పుడు మార్కెటింగ్‌లో గూడా వేరెవర్ ఇట్ ఈస్ నీడెడ్ ఐయామ్ స్టెప్పింగ్ అప్. ఓకే. యాహ్! అండ్ గతంలో 3 జరిగాయి మనకు. లైక్ టెక్సాస్‌లోను, హుహు. డాలస్, నార్త్ కెరోలినా ర్యాలే, మరి కాలిఫోర్నియాలో ఎల్ఏ. హుహు. ఈ 3 ఎక్స్‌పీరియన్సెస్ మీకు ఎటువంటి అనుభవాలనిచ్చాయి? సో, డాలస్‌లో ఫస్ట్ టైమ్ చేశాము. అది ఏమంటారు గ్రోయింగ్ పెయిన్స్ అంటారు గదా! సో, అలా ఐ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్‌లో ఐ వాస్ స్టెప్పింగ్ అప్ వేరెవర్ ఇట్ ఈస్ నీడెడ్. అంటే అందరికీ ఇప్పుడు మీకు తెలిసిందే ఎన్ని 14 ఆర్ 16 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కరెక్ట్. సో, ఆ డిపార్ట్మెంట్‌కంతా ఎవరు లీడ్ చేయడము, ఎవరు వాలంటీర్స్ చేయడము, అదంతా నేను రికగ్నైజ్ చేసి అందరిని యాడ్ చేశాను. అందరిని పెట్టాను. మరి దాని తర్వాత ఫస్ట్ టైమ్ చేస్తున్నాం కాబట్టి అందరికీ కొత్తనే. సో, వాళ్ళకి ఇలా చేస్తే బావుంటది అని చెప్పేసి చెప్తాను. అండ్ దెన్ వాళ్ళకే డెలిగేట్ చేశాను. బట్ కానీ చాలా స్టెప్ అప్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే రంగంలో దిగితే గాని ఎంత డెప్త్ ఉందా అని తెలీదు గదా! సో, యెస్. అలా అలా డాలస్‌లో చాలా ఐ మీన్ చాలానే ఇనిషియేషన్ తీసుకొని చేశాననమాట. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియా. సో, అదే అనిపించిందనమాట. అంటే నేను ఎండింగ్‌లో అంటే లైక్ ఒక ఫ్యూ వీక్స్ నుంచి స్టార్ట్ చేశానిది. సో, ఆ గ్రోయింగ్ పెయిన్స్ ఇక్కడ గూడా ఉన్నాయి అనిపించింది. సో, డాలస్ గుర్తొచ్చింది నాకు. దట్ వాస్ యాహ్! వెరీ నైస్. యాక్చువల్‌గా డాలస్‌లో ఆ ఈవెంట్ హాల్ కానీ, మరి దాని తర్వాత ఫుడ్డు, డాలస్‌లో గూడా చాలా స్ట్రాంగ్ టీమ్ ఉంది. అవన్నీ గూడా చాలా చాలా బాగా జరిగాయి. అసలకి ఆ ఈవెంట్ అయిపోయాక ఎంత హ్యాపీ అండ్ బ్లిస్ ఎక్స్‌పీరియన్స్ చేస్తామంటాం గదా! హ్మ్. ఆ బ్లిస్ చాలా చాలా ఎక్స్‌పీరియన్స్ చేశామనమాట. హ్మ్. ఎందుకంటే ఓహ్! ఇంత పెద్ద ఈవెంట్. ఇంకొకటేమి అంటే యూఎస్‌లో ప్రతి నిమిషానికి డబ్బులు. అవును. సో, ఇంత పెద్ద ఈవెంట్ 3 డేస్ ఈవెంట్ ఫ్రీ. దాని తర్వాత ఫుడ్ ఫ్రీ. మరి దాని తర్వాత స్నాక్స్ ఫ్రీ. అన్నీ ఫ్రీనే ఇచ్చామనమాట. సో, ఇంత పెద్ద ఈవెంట్ ఇంతమందితో మనం ఫ్రీ చేయగలిగాము అంటే ఎంత అద్భుతమైన ఫీలింగ్. ఎందుకంటే ఇది ధ్యాన జగత్ అంటే కోసం కంప్లీట్ చేస్తున్నాం. ఫ్రీనా? యాహ్! కంప్లీట్ అంతా ఫ్రీనే. మినిమమ్ చార్జెస్ కూడా లేదు. ఆహా! ఏం లేదు. వావ్! అది యూఎస్‌లో ప్రతి ఒక మినిట్‌కి, అవర్‌కి చార్జ్ చేస్తారు. అలాంటిది కొంతమందయితే వచ్చినారు. అమెరికన్స్ వచ్చేసి, "ఎలా చేయగలుగుతున్నారు మీరు ఇంత పెద్ద ఈవెంట్ ఫ్రీగా?" అంటే వాళ్ళకి ఆశ్చర్యం అన్నమాట. హ్మ్. సో, బట్ దట్ వాస్ సక్సెస్‌ఫుల్లీ డన్. అండ్ గ్రేట్. యాహ్! ఇట్ వాస్ రియల్లీ అమేజింగ్ ఈవెంట్. డాలస్ ఎప్పుడు గుర్తుండిపోతుంది మా బుక్స్‌లో. మరి మేము నార్త్ కెరోలినా ర్యాలీలో జరిగినటువంటి ఈవెంట్ గురించి మీ మాటల్లో? సో, నార్త్ కెరొలైనా ర్యాలీలో ఎలా ఉండింది అంటే అక్కడ వర్క్‌షాప్స్ ఇంట్రొడ్యూస్ చేశాం. కరెక్ట్. సో, వర్క్‌షాప్స్ ఇంట్రొడ్యూస్ చేసింది అది కూడా లాస్ట్ మినిట్‌లో అనుకోని జరిగాము. అదేమో అంటారు కదా! మనం ఏదైనా మంచి చేయాలి అంటే గిన ఎ అన్ని స్మూత్‌గా జరిగిపోతాయనేది. 2 డేస్, ఎగ్జాక్ట్. 3 డేస్ బిఫోర్ వర్క్‌షాప్స్‌కి అనుకోని సరే చేద్దామని చేశామనమాట. ఎవ్రీబడీ లవ్డ్ ద వర్క్‌షాప్స్. ఇంకోటి అంటే అడ్వాంటేజ్ ఏమేంటి ఆ ఈవెంట్ హాల్‌లోనే వర్క్‌షాప్స్ అన్నీ కూడా చుట్టూ ఉండేవి. అవును. సో, అది చాలా కన్వీనియన్స్ ఉండిందనమాట. అండ్ ర్యాలీలో గూడా కంప్లీట్‌గా అక్కడ కుకింగ్ ఫెసిలిటీ ఉంది. మన ర్యాలే మాస్టర్స్ అయితే గిన ఇన్ హౌస్ కుకింగ్ చేశారక్కడ. సో, ఓకే. దట్ వాస్ లైక్ సో డెలిషియస్ ఫ్రెష్‌గా వేడి వేడిగా ఫుడ్ పెట్టడం. అది గూడా వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. నార్త్ కేరళైనా ర్యాలీలో. అండ్ ఈవెంట్ అయిపోయాక ఏమన్నారంటే అక్కడ అన్ని వర్క్‌షాప్స్ చేశాం గదా! అక్కడ అన్ని డిఫరెంట్ ఇండియన్ కల్చర్ కావాల్సినవి వాళ్ళు క్లాసెస్ జరుపుతారు. వాళ్ళక్కడొచ్చినప్పుడు మన ఈవెంట్ అయ్యాక అక్కడొచ్చినప్పుడు వాళ్ళేమన్నారంటే, "ఎనర్జీ లెవెల్ షిఫ్ట్ అయింది మేము చూసాము." వావ్!
సో దట్ మచ్ ఎనర్జీ we could accumulate with that 3 days of మెగా మెడిటేషన్ సమిట్. అండ్ దెన్ ఇంకొకటి డాలస్లో 24 అవర్స్ అఖండ ధ్యానం రూమ్ కూడా అరేంజ్ చేశాము. సో అది కూడా చాలా మంచి హిట్ అయింది. అందరు అనేవారు అక్కడ పోయి కూర్చుంటే చాలా 5 నిమిషాల్లో మీన్ జీరో స్టేట్కి వెళ్తాము అనేసి, థాట్లెస్ స్టేట్కి వెళ్తాము అని. వావ్. యా, ఇట్ వాస్ రియల్లీ బ్యూటిఫుల్. కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్. లాస్ ఏంజలీస్లో పిఎస్ఎస్ఎం ఈవెంట్ స్టాండర్డ్స్ చాలా పెంచేసాం. ఓకే. ఎందుకంటే అక్కడ పర్ఫార్మెన్స్ ఆర్ట్ సెంటర్ ఉంది. అది చూసిన వెంటనే అబ్బా ఇంత మంచిగా ఉందా ఈవెంట్ చేసేకి అన్నట్టు అనిపించింది అనమాట. దెర్ వర్ సమ్, ఐ మీన్ లైక్ ఆబ్వియస్లీ మనం తెలుసు ఎప్పుడు జీరోతోనే స్టార్ట్ చేస్తాము. బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ గోస్ స్మూత్లీ. మరి దాని తర్వాత కొంచెం ఏదో అంటారు కదా మిగులుతుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బిగినింగ్లో కొంచెం హెసిటేట్ చేసామన్నమాట. బట్ కానీ ఈవెంట్ అంతా అయిపోయాక స్టాండర్డ్స్, పిఎస్ఎస్ఎం మెగా మెడిటేషన్ ఈవెంట్ స్టాండర్డ్స్ ఒక ఎత్తున పెంచేసాం అనమాట. వావ్. దట్ వాజ్ రియల్లీ రియల్లీ అమేజింగ్. అండ్ ఎల్ఏలో అంత స్ట్రాంగ్ టీం లేదు. బట్ కానీ బిగినింగ్ నుంచి తెలుసు కాబట్టి ఏం చేసామంటే మేమే అందరు మిగతా స్టేట్స్ నుంచి చాలా దాంట్లో స్టెప్ అప్ చేసామన్నమాట. ఓకే. సో దట్ వే వాళ్ళకి ఏది ఇంపార్టెంట్ ఉందో అది చేసాము అనేది. సత్య అండ్ భిక్షం, దే ఆల్ డిడ్ అమేజింగ్ జాబ్. అండ్ పరి ఉంది, పరి కూడా ఐ మీన్ ఇట్స్ ఎల్ఏలో అండ్ ఫైర్స్ అంతా దానివల్ల కూడా ఎల్ఏలో చేద్దాము అనిపించింది. బట్ దట్ వాజ్ ఆల్సో ఈజ్ అన్ అమేజింగ్ ఈవెంట్. గ్రేట్, గ్రేట్. మరి ఇప్పుడు అట్లాంటాలో జరగబోయేటువంటి ఈవెంట్ ఎలా ఉండబోతుంది? అట్లాంటాలో సస్పెన్స్ అని చెప్తే బాగోదు. బట్ అందరు రావాలి కాబట్టి మాకు చెప్తాము. ఏమి అంటే ఈసారి ఏం చేసామంటే అట్లాంటాలో మినిమల్ ఫీ పెట్టాము. ఓకే. ఎందుకంటే గిన కమిట్మెంట్ ఫీ మాదిరి. Yes, yes. ఎందుకంటే గిన అది వాళ్ళు నిజంగా రావాలి అంటేనే రిజిస్టర్ అవుతారు అనే అవును. ఉద్దేశంతో పెట్టాము. వెరీ వెరీ మినిమల్ ఫీ. సో అది కమిట్మెంట్ ఫీ అని చెప్పొచ్చు మనం. ఇప్పుడు అట్లాంటాలో అసలుకి మాస్టర్స్ ఒక్కరి తర్వాత ఒకరు ఈ ఐడియా చేద్దాం, ఆ ఐడియా చేద్దాం అని చూస్తుంటే వాళ్ళ ఎంతూజియాజం చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. Hmm. అండ్ వీ హ్యావ్ ఎ గ్రేట్ ఫీలింగ్ దట్ ఈసారి ఇంకా లోకల్స్కి కూడా టార్గెట్ Native చేయాలి Americans. అని. యా, యుఎస్ సిటిజన్స్. సో అలా వాళ్ళకి టార్గెట్ చేయాలి అని చూస్తున్నాం. ఎందుకంటే గిన ఇట్ ఈస్ మోర్ ఆఫ్ లైక్ హౌ యూ కెన్ స్టెప్ అప్ ఈచ్ టైం. మనము ప్రతి ఈవెంట్ చేసినప్పుడు ఏదో ఒకటి ఎదుగుదల ఉండాలి. ఇప్పుడు ఇండియన్స్ అందరు ఉన్నారు చాలా బాగానే, కానీ ఇప్పుడు మనం ఆ దేశంలో ఉన్నాము అంటే ఆ దేశానికి ఉన్న లోకల్స్తో మనము అట్రాక్ట్ చేసి వాళ్ళని తీసుకురావాలి. కరెక్ట్. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఫోకస్ అన్నమాట. వన్ ఆఫ్ ద మార్కెటింగ్ టీమ్ పర్సన్ ఈజ్ లోకల్ పర్సన్. అంటే లోకల్ అంటే తెల్లవాళ్ళు, యుఎస్ సిటిజన్స్. సో ఆమె చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో గోయింగ్ దిస్ వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు అట్లాంటాలో అందరూ మాస్టర్స్, ఇండియన్ మాస్టర్స్ వచ్చినా కానీ ఎంతమంది మాస్టర్స్ ఉన్నారంటే వాళ్ళందరినీ ఇళ్ళల్లో అకామిడేట్ చేసే అంత మంది ఉన్నారు. సో దట్ ఈస్ ఆల్సో ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ అట్లాంటా ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ టీమ్. అండ్ మీకు తెలిసిందే కదా అట్లాంటాలో కూడా పిరమిడ్ వస్తూ ఉంది. సో ఇట్స్ వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు అట్లాంటా is going to be next level with the localates attraction. అంటే localates కొంచెం బాగా ఫోకస్ చేస్తున్నాం ఈసారి. యా, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యుఎస్ అండ్ ఇండియా ఎంఎంఎస్? యాజ్ ఎ హోల్ ఇండియా యుఎస్ చూసుకుంటే గిన యుఎస్లో ప్రతి దానికి స్ట్రక్చర్ ఉంటుంది. రోడ్లలో పోయేది కానీ, లైక్ డే టు డే లైఫ్ కానీ, ఎనీథింగ్ ఈజ్ ఆల్ స్ట్రక్చర్డ్. Yeah. బట్ ఇండియాలో ఖయాటిక్ ఉంటుంది, బట్ కానీ అన్ని బాగా జరుగుతాయి. కరెక్ట్. ఎందుకంటే అందరికీ బాగా చేయాలనిపిస్తుంది కాబట్టి. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఒక టైంలో ఇక్కడ కొంచెం ఖయాటిక్ ఉన్నా బట్ ఎవ్రీథింగ్ వెంట్ సో స్మూత్లీ. అందరూ ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఒక లైఫ్ స్టైల్కి మనం అలవాటు పడినప్పుడు ఇంకొక లైఫ్ స్టైల్, ఈ లైఫ్ స్టైల్ కొంచెం ఖయాటిక్ ఉన్నా బట్ కానీ ఎవ్రీథింగ్ రన్స్ వెరీ స్మూత్లీ. అది ఎలా జరుగుతుందో తెలియదు కానీ అన్ని బాగా జరుగుతాయి. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. బట్ ఇండియాలో ప్రతి ఒక్కరూ నేను ఎలా హెల్ప్ చేయాలి, నేను ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి అనేది ఆ కుతూహలం చాలా ఉంటుంది. దట్ ఈస్ రియల్లీ అమేజింగ్. ఏమంటే ఛానల్ చేయాలి, ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర ఛానల్ చేస్తే గిన వీ కెన్ డూ అమేజింగ్ థింగ్స్ ఇన్ ఇండియా. మరి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఎంఎంఎస్ గురించి మీ యొక్క ఫీడ్బ్యాక్ ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు?
అమేజింగ్, గ్రేట్ స్టెప్ అని చెప్పొచ్చు. వెరీ గుడ్. మరి ఏదైనా చేస్తున్నప్పుడు ఈవెంట్ ఆ యొక్క ఆర్గనైజర్స్ యొక్క ఎనర్జీ రిఫ్లెక్షనే ఆ యొక్క ఈవెంట్. ఎనీ యజ్ఞ ఎనీ ఈవెంట్. సో మెయిన్‌గా పరి గురించి మీ మాటల్లో. పరితో వర్క్ చేస్తే కిన మనకి ఎనర్జీ లేకున్నా వచ్చేస్తుంది. సో, యాహ్! అలా అంటే షీ చేంజెస్ ద ఎనర్జీ లెవెల్. తనకి అంత ఐ మీన్ షిఫ్ట్ ఉంది తనతో వర్క్ చేస్తే గిన. ఇంకొకటేమంటే పరి ఏదైనా ఉంటే గిన మాధవి ఇది చేద్దాం, ఇది చెయ్యము అని చెప్పేస్తుంది డైరెక్ట్‌గా. సో, దట్ ఈస్ చాలా ఈజీ అలా పని చేయడం. ఇప్పుడు బాగుంది అంటే యాహ్! చేద్దాం మాధవి అంటది. లేదంటే చూస్తాంలే అంటుంది. రైట్. సో, మనకి తెలుస్తుందనమాట. మనం దాని నుంచి పోవాలా లేదా అని. అండ్ మెనీ టైమ్స్ ఏదైనా సజెషన్ తీసుకొనొచ్చినా గానీ నేను షీ షీ ట్రస్ట్ మీ. ఇట్స్ లైక్ ఇట్స్ నాట్ ఎ స్మూత్ రోడ్. బట్ వెన్ యూ నో హౌ తను ఎలా పని చేస్తుందో అని తెలిస్తే గిన చాలా ఈజీగుంటది యాహ్! తనతో పని చేయడం. అనిల్ సార్ గురించి. హీస్ ఎ టాస్క్ మాస్టర్. టాస్క్ మాస్టర్. సో, అందరినీ ఏమంటారు కదా! ఏదైనా సరిగా లేకపోతే గిన లైన్‌లో పెడుతూ ఉంటాడనమాట. యాహ్! అంటే లైన్‌లో పెట్టడం అని కాదు గానీ, బట్ వాట్ ఐ వుడ్ సే ఈస్ మీరు ఎలా చేస్తే అంటే మీకి ఏం హెల్ప్ కావాలి పని ముందుకు సాగకపోతే అని అలా చెప్తూ ఉంటారనమాట. బట్ హీస్ ఎ వెరీ గుడ్ మేనేజర్ ఫర్ ద ఈవెంట్. సో, అన్నీ చూసుకుంటుంటాడు. ఐ థింక్ ఆయన జాబ్ గూడా అలానే. సో, కరెక్ట్. దానికి తగ్గట్టుగా మెగా మెడిటేషన్ సమ్మిట్ కూడా అలానే చేస్తుంటాడు. హీస్ ఎ వెరీ నైస్ గై టు వర్క్. శ్రీకాంత్ గార్ల గారి గురించి. శ్రీకాంత్ గారిలాకి వాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఆయనకి. యాహ్! సో, కంపేర్ టు అనిల్ వాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. బట్ కానీ ఏమవుతది అంటే న్యూబీ ఏదైనా దాంట్లోకొచ్చి ఇప్పుడు అనిల్ ఈస్ ఎ న్యూబీ యెస్. టు పిఎస్ అంటే పని చేశారు. బట్ కానీ కంపేర్ టు శ్రీకాంత్ గారిలా చాలా న్యూ. అవును. ఏమంటే శ్రీకాంత్ గారిలాకి ఒక వే ఆఫ్ స్టైల్ ఉంటది. అదేమో అంటారు కదా! ఆహ్, ఆ స్టైల్ నుంచి బయటకి రావడం అనేది కొంచెం టైం పడతది. బట్ అనిల్ ఈస్ ఫార్మింగ్ అంటే ఆయన ఐడియాస్‌తో చేస్తున్నాడు కాబట్టి అంటే మెయిన్‌గా నేను, శ్రీకాంత్, అనిల్ ముగ్గురము ఏదైనా మేజర్ డిస్కషన్ వస్తే ముగ్గురం కూర్చొని మాట్లాడతామనమాట. మనం ఇది చేద్దాము. అంటే వి విల్ హావ్ ఎ డిస్కషన్ అండ్ దెన్ దాని తర్వాత లీడ్స్‌కి చెప్తాము. సో, దట్ ఈస్ హౌ మరి ఇంకా మేము ముగ్గురం డిసైడ్ చేయకపోతే అప్పుడు పరిని ఇన్వాల్వ్ చేస్తాము. సో, పరి ఓకే. నౌ యూ హావ్ టు టెల్ అస్ అని. ఓకే. దట్ ఈస్ హౌ ఇట్ హాస్ బీన్ అండ్ దెన్ వి విల్ టెల్ ద లీడ్స్. లీడ్స్ టీమ్‌కి చెప్తాను. అందరూ లీడ్స్ అంతా అంటే ఇప్పుడు కొంచెం దూరం ఉంటున్నా నేను. దూరం అంటే లైక్ దాంట్లోనో ఏదో ఒక దాంట్లో బిజీ ఉండేసి ఏదైనా ఉంటే గిన లీడ్స్ నాకు చెప్తారనమాట ఫస్ట్. ఓకే. అంటే ఐ యామ్ ద ఈజీ పర్సన్ టు లిసన్. అండ్ దెన్ సరిగుంది చేసింది అంటే ఐ విల్ ప్రెజెంట్ ఇట్ టు ద టీమ్. హే గైస్ మనం ఇలా చేస్తే బావుంటది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆల్ కూల్ విత్ మై డెసిషన్స్. గ్రేట్. అండ్ మన టెక్నికల్ టీమ్ పండు, నరేష్ లింగంపల్లి, నంద మహర్షి, యాహ్! అరుణ్. సో, వీళ్ళందరూ ఈ 1, 2, 3 మెగా మెడిటేషన్ సమ్మిట్‌కి కంపేర్ చేస్తే ఫస్ట్ వన్ వాస్ లైక్ దే వర్ లెర్నింగ్ గ్రోయింగ్ పెయిన్స్. సెకండ్ వన్ వాస్ ఓకే. థర్డ్ వన్ ఈ ఎల్ఏలో అప్ టు ద మార్క్ ఉన్నారనమాట ఎల్ఏలో. గ్రేట్. ఎందుకంటే అందరూ వాలంటీర్సే. ఎవరు ప్రొఫెషనల్స్ కాదు. అవును. వాళ్ళు ఆ టైంలోనే పని చేస్తారు. కానీ చాలా స్మార్ట్‌గా అందరూ ఫిగర్ ఔట్ చేసి పండు హాస్ బీన్ లైక్ ఎ బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. అంటే గ్రౌండ్ వర్క్ చాలా చేస్తాడు పండు. ఓకే. అండ్ దెన్ నరేష్ ఈస్ గుడ్ దట్ వే లైక్ హీ మేనేజెస్ పీపుల్. యాహ్! అండ్ నంద పని చేస్తాడు కానీ సైలెంట్‌గా చేస్తాడు. తను ఇంత పని చేశాడా అని కూడా ఎవరికీ తెలీదు. అలా ఉంటాడు యెస్. నంద. సో, కరెక్ట్. దట్ అంటే అదేమంటారు కదా! అందుకే మనం గ్రూప్‌లో పని చేస్తే ఒక్కొక్కరి స్కిల్స్ ఒక్కొక్క విధంగా యాడ్ చేస్తే అప్పుడు మనం సక్సెస్‌ఫుల్ అవుతాం. కరెక్ట్. సో, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ గ్రూప్. అండ్ దెన్ నౌ ట్రైన్ కూడా చేస్తున్నారు కొంతమందిని. ఈసారి లాస్ట్ టైమ్ ఎల్ఏలో వన్ ఆఫ్ కొలరాడో నుంచి కార్తీక్ అని వాడు కూడా బాగా స్టెప్ అప్ చేశాడు. హి ఈస్ ఆల్సో లెర్నింగ్ అండ్ దెన్ చాలా హెల్ప్ చేశాడు. ఒక్కొక్కరిని అలా టీమ్ పెంచుకుంటూ పోతున్నాం అనమాట. గ్రేట్. యాహ్! అండ్ ఫైనల్లీ అట్లాంటా ఇన్విటేషన్. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. మెగా మెడిటేషన్ సమ్మిట్ అట్లాంటాలో జరుగుతోంది. అండ్ అదొచ్చేసి సెప్టెంబర్ 25th-27th జరుగుతోంది. అందరూ తప్పకుండా రావాలి. మీరు ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్‌కొస్తే దాంట్లో మీరు పిరమిడ్ కూడా
పిరమిడ్ ల్యాండ్ చూడొచ్చు, ఎక్కడ చేస్తున్నారు అని. అది మీకు ఇంకొక అడ్వాంటేజ్. ఎందుకంటే మనకు తెలిసిందే పిరమిడ్ ఎంత ముఖ్యమో ఈ పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో. దాని గురించి కూడా తెలుసుకుంటారు. అండ్ దెన్ మెగా మెడిటేషన్ సమ్మిట్. అందరూ తప్పకుండా రావాలి. ఈసారి చాలా అద్భుతంగా చేస్తున్నాము. అట్లాంటాలో. సో చూసారు కదండి, మెగా మెడిటేషన్ సమ్మిట్ మొట్టమొదట అమెరికా దేశంలో టెక్సాస్ స్టేట్లో డాలస్ సిటీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇది పత్రిజీ డ్రీమ్. ఆయన ఎన్ని కలలు కన్నారో దానికోసం. అటువంటి మెగా మెడిటేషన్ సమ్మిట్ రెండవ మెగా మెడిటేషన్ సమ్మిట్ నార్త్ కెరోలినా ర్యాలీలో జరిగింది. మరి మన మాస్టర్ జగదీష్ గారు ఎంత అద్భుతంగా చేశారో మాటలో చెప్పలేం దాన్ని. ఆ టీం అంతా కూడాను, రవి మాస్టర్ ఎంతో టీం ఉంది అక్కడ. అలాగే థర్డ్ ఎంఎంఎస్ కాలిఫోర్నియా స్టేట్లో మరి ఎల్ఏలో జరిగింది. అక్కడ మన ఇద్దరు మాస్టర్సే ఉన్నారు. మెయిన్గా అంత లీడ్ తీసుకున్నటువంటి మాస్టర్స్ భిక్షం గారు, సత్య మేడం చక్కగా ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చారు ఎంఎంఎస్కి. అండ్ ఇప్పుడు ఇండియాలో దాన్ని లాంచ్ చేశారు. దానికి వేదిక అయింది మన పిఎస్ఎస్ఎం భూతల స్వర్గం పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. ఎంఎంఎస్ జరుగుతోంది. మాస్టర్స్ పత్రిజీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఈ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో మరి విశేషమైనటువంటి పాత్ర మెగా మెడిటేషన్ సమ్మిట్ ఈ యొక్క ఈవెంట్ ద్వారా మన మాస్టర్స్ తీసుకున్నారు. అందులో మరి మాధవి మాకం గారు ఎంతో ఇంపార్టెంట్ మాస్టర్. కోర్ టీంలో మేడం తీసుకునేటువంటి డెసిషన్స్, మరి మేడం తీసుకునేటువంటి ప్రతి విషయంలో ఆవిడ తీసుకునేటువంటి కేరింగ్, ఈరోజు జరుగుతున్నటువంటి ఈవెంట్ ఇంత అద్భుతంగా జరగడానికి కారణమవుతున్నాయి. మరి ఇక్కడ ఏ విధంగా మెగా మెడిటేషన్ సమ్మిట్ జరుగుతోందో అలానే ఈ సంవత్సరంలో 2026 సంవత్సరంలో సెప్టెంబర్ 25th, 26th, 27th ఈ 3 రోజులు అట్లాంటా స్టేట్లో జరగబోతోంది ఎంఎంఎస్. కాబట్టి భూమి మీద ఏ దేశంలో ఉన్నా సరే ఆ ఈవెంట్కు ప్రతి ఒక్కరూ రావాలి. ఈ ఇంటర్వ్యూ ఎవరైతే చూస్తున్నారో అక్కడ వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే దాని అనుభవం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడన్నా ఉండండి, ఈ ఇంటర్వ్యూ ఎవరైతే చూస్తున్నారో వారందరూ ఈ ఈవెంట్కు రావాలని, అదేవిధంగా పర్టికులర్గా అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదు. మనం కొన్ని సంవత్సరాల పాటు సాధన చేస్తే జరగనిది ఆ ఈవెంట్లో జరుగుతుంది. ఎందుకంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గ్రూప్ మెడిటేషన్, గ్రూప్ కన్వర్జేషన్స్. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవడంలో మనం ఎన్నో పెటల్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి, ఎన్నో డోర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. సో ఎంతో వ్యాస్ట్గా మన యొక్క డెవలప్మెంట్ ఉంటుంది. పత్రిజీ ఎప్పుడు చెప్తుంటారు, కొన్ని సంవత్సరాల సాధన అనేది ఒక ఎత్తు అయితే, ఒక ధ్యాన మహాయజ్ఞం కానీ, ఒక ధ్యాన మహాయాగం కానీ ఒక ఎత్తు అని చెప్తుంటారు. అదేవిధంగా అట్లాంటాలో జరగబోయేటువంటి మెగా మెడిటేషన్ సమ్మిట్కు మీరందరూ విచ్చేసి దాంట్లో మీరు ఆ యొక్క గ్రూప్ మెడిటేషన్లో ఆ యొక్క మాస్టర్స్ నుంచి ఆ యొక్క విజ్డమ్ని, ఆ యొక్క నాలెడ్జ్ని మీరు తెలుసుకోవడంలో, ఆ యొక్క ఎనర్జీని మీరు అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలని మరి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ మేడం ఎంతో చక్కగా ఇన్వైట్ చేశారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.